హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెద్దిలోకి ఓ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ ఐటమ్ సాంగ్లో ఫస్ట్ శృతి హాసన్ ఒక్కరే ఉంటారేమో అనుకున్నాం. బట్ శృతి హాసన్తో పాటు జాహ్నవి కపూర్ కూడా ఆ పాటలో యాడ్ అయింది. అసలు ఇద్దరి మధ్యలో రామ్ చరణ్ అన్న చేసే స్టెప్పులు కావచ్చు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కావచ్చు, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కావచ్చు, అనంత శ్రీరామ్ లిరిక్స్ కావచ్చు, మీరు ఏ దానిలో చూసుకున్నా సరే కూడా పెద్ద మీద కొత్త ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది. ప్రతి విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఒక సినిమాలో ఒక ఆల్బంలో ఒక పాట హిట్ అయితే పెద్ద గొప్ప, ఆ పాట అట్లుంది ఇట్లుందని మాట్లాడతాం. బట్ ఈ సినిమా ఆల్బమ్ మొత్తం సూపర్ డూపర్ హిట్టే. ఏఆర్ రెహమాన్ గారు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి కంపోజ్ చేస్తారేమో కానీ అసలు అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ కావచ్చు, ఏఆర్ రెహమాన్ గారి ఆ కొత్త సౌండ్, మీరు ఆ భోపాల్లో జరిగిన ఈవెంట్ కనుక చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎసెంట్ ఇన్స్ట్రుమెంట్లు పడేదని చెప్పి. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు పాట. జానీ మాస్టర్ అయితే నాకు తెలిసి ప్రాణం పెట్టేసిండు. చరణ్ అన్న కోసం ఎంత చేయాలో ఏం చేయాలో ఎన్ని కొత్త స్టెప్పులు కావాలంటే అన్ని కొత్త స్టెప్పులు తీసుకొచ్చి ఐటమ్ సాంగ్లో ఆ డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే అసలు మైండ్ పోతుంది ఒక్కొక్కరికి. నెక్స్ట్ లెవెల్ సాంగ్. ఈ చిగిరి సాంగే సెన్సేషన్ అంటే దాని తర్వాత రైరారార్ వచ్చింది, ఇప్పుడు ఈ పాట వచ్చింది. అంటే రిలీజ్ అయిన ప్రతి పాట ఎక్కడ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేసలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది తప్ప సినిమా పైన కానీ స్టోరీ పైన కానీ నువ్వు ఎంత చూసినా సరే కూడా నీకు తక్కువనే అనిపిస్తుంది ఆ సినిమా చూసుకుంటే. చికిరి లవ్ సాంగ్, ఆ లవ్ సాంగ్ తగ్గట్టు ఆ హీరో క్యారెక్టరైజేషన్ కావచ్చు, హీరోయిన్ యాటిట్యూడ్ కావచ్చు, ఆ లిరిక్స్ కావచ్చు, పాట కావచ్చు, స్టెప్పులు కావచ్చు అట్లుంది. రైరారా అది స్పోర్ట్స్కి సంబంధించింది, ఇన్స్పిరేషన్ సాంగ్ కాబట్టి దానికి సపరేట్ దాని ట్రెండ్ దానికి ఒక కొత్త సౌండ్తోని ఏఆర్ రెహమాన్ గారు పాడిన ఆ పాట అదో నెక్స్ట్ లెవెల్. ప్లస్ ఇప్పుడు ఈ పాట ఐటమ్ సాంగ్ అసలు ఒక్కొక్క పాటకి ఒక్కొక్క వేరియేషన్, ఒక కొత్త సౌండ్ ఏమన్నా లేవు నిజంగా. అంటే బుచ్చిబాబు అన్న ఏఆర్ రెహమాన్ గారిని ఎందుకు పెట్టుకుండా అని చెప్పి చూస్తే ఇప్పుడు అర్థమైంది బుచ్చిబాబు అన్న ప్లానింగ్ ఏందని చెప్పి. నిజంగా ఒక సినిమాలో ఉన్న పాటలకు ఎన్ని పాటలు అయితే ఉన్నాయి అన్ని పాటలు హిట్ చేసిరంటే మామూలు విషయం కాదు. బట్ హిట్ చేసిరు ఇల్లు. పెద్ద అనేది ఏ ముహూర్తంలో స్టార్ట్ అయిందో కానీ సినిమా నుంచి ప్రతి ఒక్క అప్డేటు పాజిటివ్గానే హెల్ప్ అవుతుంది సినిమాకి. ఎంత పాజిటివ్గా హెల్ప్ అవుతుందంటే అంత పాజిటివ్గా హెల్ప్ అవుతుంది సినిమాకి. నెక్స్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నాకు తెలిసి ఈ రేంజ్ రెస్పాన్సు, ఈ రేంజ్ సౌండింగు, ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మీద వస్తాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ వచ్చేసింది అదైతే. సినిమా క్రేజ్ ఇప్పుడు ఎట్లుందంటే ఈ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఈ రేంజ్లో ఉంది. అంటే సినిమా కోసం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్లో చూసిన ఈ డిఫరెంట్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్పోర్ట్స్కి అసలు పెద్ద అనేది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అనేది సినిమా అన్నది ఎవరికి తెలియదు ముందు. టీజర్ అంటే ఒక క్రికెట్ ఒకటి అనుకోరు, పోస్టర్లో చూసి ఆ చికిరి పాట చూసి ఇవన్నీ చూసి పోస్టర్లు అనుకోరు. బట్ ఇందులోని 3 గేమ్స్, కుస్తీలు ఉంది, క్రికెట్ ఉంది, రన్నింగ్ ఉంది. అసలు ఒక కొత్త నాకు తెలిసి బుచ్చిబాబు అన్న ఏం ప్లాన్ చేసిండేమో. ఆ రైటింగ్ చరణ్ అన్న ఎంత కావాలనో చరణ్ అన్న బెస్ట్ చరణ్ అన్న ఇచ్చిండు, ఏఆర్ రెహమాన్ గారు బెస్ట్ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిరు. సినిమాకు పాజిటివ్గా ఏమేమి కావాలో అన్నీ ఈ సినిమాకు సెట్ అయిపోయినాయి మొత్తం. సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇంకా ఈ క్రేజు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పైకి పోతాయో తెలియదు కానీ ఎవరు ఊహించని రేంజ్కి అయితే సినిమా ఖచ్చితంగా పోతుంది. 4 తారీఖు రోజు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే అంత అట్లయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ హల్లో పాట కనుక వస్తే హల్లో పాట శృతి హాసన్ గారు అంటే ఐటమ్ సాంగ్ ముందు నుంచే చెప్పారు సాంగ్ పెండింగ్ ఉంది, హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా ఫైనల్గా అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్గా శృతి హాసన్ సెలెక్ట్ చేశారు. శృతి హాసన్ సెలెక్ట్ చేసిన మనకందరికీ తెలిసిందే శృతి హాసన్ గారు డ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. హాసన్ స్పెషల్ సాంగ్లలో శృతి హాసన్ అంటే హీరోయిన్ యాక్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎట్టుంటుందో కూడా మనకు తెలుసు. ఇద్దరిని స్క్రీన్ మీద ఆ స్టెప్పులు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇద్దరు స్క్రీన్ పైన రామ్ చరణ్ అన్న కావచ్చు, శృతి హాసన్ గారు కావచ్చు, ఇద్దరు స్క్రీన్ పైన ఇట్లా అలా డ్యాన్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్. ఆ మేకింగ్ వీడియో చూస్తుంటే అబ్బా అసలు ఏమన్నా ఉందా ఈ పాట, ఈ కొరియోగ్రఫీ అన్న కాడికి. ప్లస్ ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసారో లేదో, రామ్ చరణ్ అన్న శృతి హాసన్ డ్యాన్స్ చేసేటప్పుడు జాహ్నవి కపూర్ చూసి ఇబ్బంది పడుతుంటుంది. అరే అట్లా ఆయన అంటే నా మనిషి ఆమెతో ఇట్లా డ్యాన్స్ చేస్తుందని చెప్పి ఈమె కొంచెం ఇట్లా చిరాకు పడుతున్నట్టు అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. తర్వాత ఆమె కూడా జాయిన్ అవుతుంది ఆ పాటలో. ఇద్దరి మధ్యలో చరణ్ అన్న స్టెప్స్ ముగ్గురు కలిసి స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తుంటే ఇంకా నాకు తెలిసి మీరు థియేటర్లో ఊగుతారు గ్యారంటీ. నాకు తెలిసి రెహమాన్ గారికి ఇది 2.1 3.1 తెలియదు, చాలా లెజెండరీ. ఎప్పటి నుంచో ఆయన రెహమాన్ గారు ఉన్నారు.
ఆయన సంగీతం గురించి ఆయన మ్యూజిక్ గురించి కొత్తగా మనం మాట్లాడి కొత్తగా చెప్పే అవసరమైతే లేదు. బట్ చాలా రోజుల తర్వాత రెహమాన్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సౌండ్ ఏదైతే ఉందో అది ఈ సినిమాతోని ఇంకోసారి ప్రూవ్ అయింది. ఏఆర్ రెహమాన్ గారు అంటే ఇది, ఏఆర్ రెహమాన్ గారి రేంజ్ అంటే ఇది అని ఏదైతే ఉందో అది ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది. నెక్స్ట్ లెవెల్ కంపోజ్ చేశారు రెహమాన్ గారు అయితే. అరే నిన్న భోపాల్లో ఆ లైవ్లో పాటలు వస్తున్న ప్రతిసారి ప్రతి ఒక్క చిన్న సౌండ్ దగ్గర నుంచి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏదైతే వాడారని చూస్తే నేను షాక్ అయినా అసలు ఒక పాట కోసం ఇంతగానం కష్టపడతారని చెప్పి. ఈ హెల్లో పాట కోసం 50 రోజులు పట్టిందంట లిరిక్స్ రాయడానికి అనంత్ శ్రీరామ్ గారికి. అనంత్ శ్రీరామ్ గారికి 50 డేస్ పట్టిందంటే అర్థం చేసుకోరి ఎంత కాన్సన్ట్రేట్గా బుచ్చిబాబు గారు నాకు ఇది కావాలి, ఇదే కావాలి, ఇలాగే కావాలని చెప్పి కూర్చున్నట్టు నాకు తెలిసి 50 డేస్ పట్టిందంటే మామూలు విషయం కాదు. దానిలో లిరిక్స్ కూడా ఎంత అంటే ఒక కొత్త అంటే ఇప్పుడు దాకా వచ్చింది ఏదో ఒక ఐటమ్ సాంగ్ అంటే గట్టిగా ఏదో 4 గట్టిగా సౌండ్ కొట్టేసి ఏదో 4 అరుపులు అరిచేసి విజిల్ వేస్తే ఐటమ్ సాంగ్ పెద్ద కష్టమే ఉండదు, కొట్టేయచ్చు ఎట్లయినా సరే. బట్ ఈ పాట ఐటమ్ సాంగ్లోనే కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ పాట ఒక కొత్త సౌండ్తోని ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త ఐటమ్ సాంగ్ అయితే మాత్రం ఏఆర్ రెహమాన్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. నిజంగా నేనైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నా పాటని. పెద్ద అంటే మ్యూజికల్ హిట్ అనేది ఏ రేంజ్కి పోయిందంటే ఇంకా పెద్ద అంటే చికిరి రై రారా ఇగో ఈ పాట కూడా యాడ్ అయింది. అంటే ఒకదాని నుంచి ఒకటి రావాలంటే చాలా కష్టం. బట్ ఈ సినిమాకి అవన్నీ కుదిరినాయి. అట్లా బుచ్చిబాబు అనే ఏం ప్లాన్ వేసుకుంటేమో కానీ ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే మొత్తం ఆ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్లో కనుక మీరు చూసుకుంటే ఇంకా ఈ హెల్లో పాటకి బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు డాన్సర్లు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఆ బ్యాక్ సైడ్ కూడా. అంటే మీకు మేకింగ్ వీడియో దీనిలో ఏదైతే చూపిస్తారో ఇది ఖాళీ శాంపులే. థియేటర్లు అయితే చొక్కాలు దిగుతాయి గ్యారంటీ. ఈ పాటకి పాటలన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఇది స్పెషల్ సాంగ్ కాబట్టి ఖచ్చితంగా ఆ స్పెషల్ ఎఫెక్ట్ అనేది మీకు కనిపిస్తుంది థియేటర్లో. ఊగిపోతారు నాకు తెలిసి. ఏఆర్ రెహమాన్ గారు కొత్త సౌండింగ్కి, చరణ్ అన్న స్టెప్స్కి, జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్కి అయితే మాత్రం ఎంత చెప్పినా తక్కువనే. చరణ్ అన్న అంటే పాన పెట్టేటట్టు ఉన్నాడు జానీ మాస్టర్. ఆయనకు ఎంత చెప్పినా తక్కువనే. నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ అయితే చేసిండు. అంటే ఎక్స్పెక్ట్ చేయలే. ఒక స్పెషల్ సాంగ్ రీసెంట్గానే చేసారు. ఆ సాంగ్ కూడా లాస్ట్లో చేసింది ఏమైనా ఉందంటే అది ఈ సాంగే. లాస్ట్లో చేసినా సరే, లాస్ట్ సాంగ్ అయినా సరే కూడా మస్తు ప్లానింగ్తోని మంచి ఓపికతోని ఖతర్నాక్ డిజైన్ చేశారు, ఖతర్నాక్ సౌండింగ్ ఇచ్చారు. రీసెంట్ టైమ్స్లో అయితే మాత్రం ఇంత ఫ్రెష్ మ్యూజిక్తోని ఇంత మంచి సాంగ్ అయితే ఏ సినిమాలో లేదు. అది చరణ్ అన్న సినిమాకి రావడం, అది మన తెలుగు సినిమా అయి ఉండడం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఎంతమంది వెయిట్ చేస్తారు, ఎంతమంది సినిమా కోసం వెయిట్ చేస్తారు, మీరు అసలు ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో మీరు కూడా కామెంట్ చేయరు. అర్థమవుతుంది అంటే ఈ సినిమా మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆడియన్స్ ఏ రేంజ్లో వెయిట్ చేస్తారు అని చెప్పి. నాకు తెలిసి నెక్స్ట్ ఇంకో ఈవెంట్ ఏదో ప్లాన్ చేసి ఉంటారు, ప్రీ రిలీజ్ ఈవెంట్. నెక్స్ట్ ఇంకోటి కూడా దానిలో కూడా ఇంకో పాట ఏమైనా రిలీజ్ చేస్తారేమో. కానీ ఎప్పుడు రిలీజ్ చేసినా, ఏది రిలీజ్ చేసినా, ఏ సాంగ్ రిలీజ్ చేసినా సరే నెక్స్ట్ ఇదే రేంజ్లో ఉంటుంది ఇంపాక్ట్. రెహమాన్ గారు ఆన్ డ్యూటీ ఉంటే ఎట్లుంటుందో చూపించేసారు మళ్ళీ నెక్స్ట్ లెవెల్. నేనైతే మాత్రం ఐటమ్ సాంగ్ కూడా ఇంత కొత్త మ్యూజిక్తో, ఇంత కొత్త సౌండింగ్తో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఊహించిన దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంది ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ అయితే. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.